చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి బిడ్డ చిత్తూరుకి ఏం చేశాడో లేదో నాకు తెలియదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. కానీ ఒక పెద్ద పాపం చేశాడు చంద్రబాబు నాయుడు. దళితులను ఏబిసిడీలుగా విభజించాడు. ఇది పాపం. దీన్ని నేను ఖండిస్తున్నాను. ప్రక్కనే ఉన్నటువంటి కరుణానిధి కుమారుడు స్టాలిన్ను దళితులను ఏబిసిడీలు చేయలేదు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. దళితులు దేశ రాజకీయాలను, మళ్ళా చెప్తున్నాను, దళితులు మాలా మాదిగలు దేశ రాజకీయాలను శాసించబోతున్నారు రాబోయే 2-3 సంవత్సరాల్లో. మాలా మాదిగలు కలిసి ప్రయాణం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. చేసిన పాపాలు, చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని నేను ఖండిస్తున్నా. మరి మాలా మాదిగలు కలిసి ముందుకెళ్ళాలి. అంతేకాదు ఓబీసీలు కూడా మరి దళితులతో కలిసి ముందుకెళ్ళినప్పుడే రాజ్యాధికారం వస్తుంది. మరి దళితుల్లో కనీసం చిత్తూరు జిల్లాలో ఒక్కరు కూడా లక్షాధికారి లేదు. 75 సంవత్సరాల్లో కనీసం 2,000 రూపాయలు లేనటువంటి దళితులు దాదాపు 99% ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ని మూసేశారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి మూసేశారు. ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వటం లేదు. మరి తిరుపతిలో ఎస్సీ విద్యార్థులు మరి ల్యాబొరేటరీలు అడుగుతున్నారు కడుపు కూటి కొరకు. కాలేజీల్లో చదువుకున్నటువంటి విద్యార్థినులు, ఆడబిడ్డలు, కాలేజీల్లో చదువుకునేటువంటి బిడ్డలు కడుపు కూటి కొరకు ల్యాబొరేటరీలు అడుగుతున్నారు విద్యా సంస్థల్లో. ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరి క్రైస్తవులకు కూడా, దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ స్టేటస్ ఇప్పించేదానికి రాజ్యాంగ సవరణ చేసి తప్పనిసరిగా చింతామోహనగా దీన్ని నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు మరి ఎస్సీ స్టేటస్ వస్తుంది, వచ్చి తీరుతుంది 29లని తెలియజేస్తాను. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావేగాని పరం మీ అభిప్రాయం? ఆ కాగితాలు కూడా తెచ్చానయా, నేను మీకు ఇస్తాను పోయే ముందు. నేను మీ అందరికీ తెలియని రహస్యం ఏంటంటే, తిరుపతిని రాజధాని నగరం చేయమని నేను అడిగాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నేను అడిగాను. మరి రాయలసీమలో పుట్టిన బిడ్డలు మరి కోనసీమలో క్యాపిటల్ కావాలంటున్నారు. ఈ ఊర్లో ఈ రాయలసీమ బిడ్డలు రాయలసీమలో రాజధాని చేయమని అడగకుండా